హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఊరొచ్చాను అని చెప్పాను కదా! డైరెక్ట్‌గా అయితే మా పిన్ని వాళ్ళ ఊరికెళ్ళాము. ఎందుకు అంటే నేను సమ్మర్ హాలిడేస్‌కి మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళలేదని మా బాబాయ్ అయితే నా మీద కోపంగా ఉన్నారు. అందుకని డైరెక్ట్ మా పిన్ని వాళ్ళ ఊరికెళ్ళానండి. ఇప్పుడైతే ఒక 7కి అనమాట. 7 అవుతుంది టైము. ఇప్పుడైతే నేను మటన్ కర్రీకి రెడీ చేస్తున్నాను. మటన్ అయితే ఉప్పు, పసుపు వేసి కడుక్కుంటున్నానండి. ఇలా కడుక్కొని పిండుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ వేసాను కుక్కర్‌లో. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా అయితే మటన్ అయితే బాగా పిండేసుకొని ఇలా అయితే మటన్ వేసుకుంటున్నానండి. ఇది 2 కేజీల మటన్ అనమాట. ఎంత వస్తుందండి 2 కేజీలంటే ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే అయిపోతుంది. కానీ రేటు మాత్రం వాగిపోతుంది. ఇప్ మటన్ ఎందుకు ఇలా రేటు పెరిగిపోతుందో ఏమో! భలే రేట్ అండి అసలు. సామాన్యులైతే కొనలేరు. ఇప్పుడైతే ఇలా పిండి పిండి వేసుకుంటున్నాను అంతా మటన్ అయితే. ఇలా మటన్ వేసుకుంటూ ఉన్నాను. 2 కేజీలు మటన్ కదండీ! అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడైతే ఇలా వేసుకునేసాను. ఇప్పుడైతే ఇది కలుపుకోవాలి. వాటర్‌లో కడిగాం కాబట్టి వాటర్ అయితే వస్తాయండి. అవన్నీ ఇమిరిపోవాలి. ఎక్కువ వాటర్ అయితే ఉండకూడదు. బాగా పిండుకొని వేసుకోవాలి. అందుకనేసి ఇప్పుడైతే కలుపుతూ ఉన్నాను ఇలా. బాగా కలుపుకోవాలి. లేదంటే కిందవి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కదా! అందుకనేసి బాగా అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే కుక్కర్‌కి రివర్స్‌లో మూత పెట్టేసాను. ఇమురుకోనీలే అని. అంటే వాటర్ అయితే ఇంకిపోవాలి కదండీ! అందుకనేసి ఇప్పుడైతే మసాలాకి రెడీ చేసుకుంటున్నాను. కొద్దిగా కొబ్బరి వేసాను. వెల్లుల్లిపాయలు వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. మా బాబాయ్ మర్చిపోయారంట. అందుకని వాళ్ళ ఊర్లో ఇంకా అల్లం దొరకదని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకొచ్చారు. ఏదో ఒకటిలే అని వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటున్నాను. ఇంకో పక్కన ప్లేట్‌లో ఉండేది అది చికెన్‌కనమాట. చికెన్ అయితే ఇంకా చేయలేదు. ఫస్ట్ మటన్ అయితే తినేద్దామని మటన్ అయితే చేస్తున్నాం. ఇది మటన్ మసాలా అండి. మటన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. 2 కేజీలు కదా సరిపోదులే అని ఇంకో ప్యాకెట్ వేస్తున్నాను. ఇవి రూ. 5 ప్యాకెట్స్ కాబట్టి 2 వేసుకుంటున్నానండి. 2 కేజెస్‌కి 2 ప్యాకెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. పొద్దున్నే నిద్ర లేచినా కదండీ! నిద్ర లేచినాక ఫేస్ వాష్ కూడా చేయలేదు కదా! అందుకే నా మొహం అలా ఉంది. ఇప్పుడైతే గరం మసాలా వేసాను. ఇంకా పసుపు వేసుకుంటున్నాను. అప్పుడప్పుడైతే ఇలా ఇది కలుపుకుంటూ ఉన్నానండి. కారం వేసుకుంటున్నాను. 2 కేజీలు కదండీ! అందుకే కొంచెం ఒక 3 స్పూన్లు అయితే వేసుకున్నాను కారము. ధనియాల పొడి స్పూన్ చిన్నదే కాబట్టి 3 వేసుకున్నాను. ధనియాల పొడి అయితే 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక పెద్ద టమోటా అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇక్కడ ఉప్పు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నాను. మటన్ అయితే ఇప్పుడు వేగిపోయింది బాగా. మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా అంతా వేసుకొనేసి బాగా కలపాలండి. మసాలా వేసిన తర్వాత కింద అయితే అడుగంటుతుంది కదా! అందుకే అడుగంటకుండా చూసుకోవాలి. తర్వాత మాడిందంటే ఆ స్మెల్లే బాగుండదు అసలు. తినడానికే నచ్చదు. అందుకే బాగా కలుపుకుంటూ ఉండాలి.
ఇలా అయితే కలుపుకుంటూనే ఉండాలండి. బాగా కలిపేసుకొని తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. బాగా కలిపేసుకొని మసాలా అయితే కొంచెం స్మెల్ అయితే పచ్చి వాసన పోయి కొంచెం మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పుడైతే వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను బాగా వేయించుకున్నాక వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఒక 4 విజిల్స్ తర్వాత ఇప్పుడైతే ఇలా ఉడికిపోయిందండి. మటన్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది మా మటన్ కర్రీ చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.